నమస్తే వెల్కమ్ టు జోష్ ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్. ఈ రోజు మన జోష్ ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్ వచ్చేసింది బీవీసీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఇన్ అమలాపురం. మీ అందరికీ జోష్ కావాలంటే సినిమాలకు వెళ్తారు, పాటలు వింటారు. మరి నేను ఈ రోజు మీ అందరి కోసం మన జోష్ షోని తీసుకొని వచ్చి మిమ్మల్ని ఫుల్ టు జోష్ లో నింపడానికి వచ్చేసాను. మరి ఇంకెందుకు ఆలస్యం, మరి లేట్ చేయకుండా మన షో స్టార్ట్ చేద్దామా? మన ఫస్ట్ రౌండ్ వచ్చేసి ఈ రోజు మన తగ్గేదేలేలో ఫస్ట్ క్వశ్చన్, అమ్మాయిలు ఏ విషయంలో అబ్బాయిలను కొడతారు? నా పేరు నవ్య. పెళ్ళయ్యాక వంట చేయడం రాకపోతే అబ్బాయిలు కొడతారు. ఏమిటండి మీరు మాట్లాడేది? ఎలా కొడతారు? మామూలుగానే చితక్ కొట్టేస్తారా? ప్రేమ ఎక్కువ ఉంటే చితక్ కొడతారు. ఏం చెప్పావురా? నా పేరు వర్ధన్. అమ్మాయిలు అబ్బాయిల్ని ఎప్పుడు కొడతారు? పక్కన అమ్మాయిని చూసినప్పుడు. పక్కన అమ్మాయిని చూసినప్పుడు. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. నీ గర్ల్ ఫ్రెండ్ తో ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు పక్కన అమ్మాయిలు చూస్తావా? చూస్తాం. దారా ఇప్పుడు నీ గర్ల్ ఫ్రెండ్ గాయత్రి డార్లింగ్, నీకు అసలు ఈ బ్లూ షర్ట్ ఎంత బాగుందో తెలుసా? నువ్వు వేసుకున్నందుకే ఈ షర్ట్ చాలా అందంగా ఉంది. రే రా ఒకసారి. చెప్పు. నేను ఇటు మాట్లాడుతుంటే అటు చూస్తున్నావేంట్రా? నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది. నేను చూడలేదు డార్లింగ్. నువ్వు చూడలేదా? నిజంగా చూడలేదు. చూసి చూడలేదని మళ్ళీ అబద్ధం చెప్తున్నావు. ఇందులో ఏ మొహం రా నాకంటే గొప్పగా ఉంది? ఒక్క మొహం, ఇదా ఈ మొహం, ఇట్టా ఈ మొహం, ఈ మొహం, ఈ మొహం. లేదు డార్లింగ్, నువ్వే బాగుంటావు. మరి ఎందుకురా చూసావు? అంటే చూడలేదు డార్లింగ్. అది చూసారా సార్ డబుల్ యాక్షన్? నాకు మా ఇంట్లో వాళ్ళు ఫ్రెండ్స్ అందరూ చెప్తున్నారు ఈ తొక్కడాగాడు నీకు తమ్ముళ్ళ ఉన్నాడని. ఆయన మొహం చూడండి ఎలా ఉందో. అయినా సరే ప్రేమ గుడిదని నీతో నేను ఇంకా లవ్ లో ఉన్నా, అర్థమైందా? ఇంకొకసారి కళ్ళోగాని చూసావా చంపి పడేస్తా. హాయ్, మై నేమ్ ఇస్ సాల్మన్ రేవరాజు. అమ్మాయిలు అబ్బాయిల్ని ఏ విషయంలో కొడతారు? 5 minutes ఒకసారి లవ్ యూ చెప్పినప్పుడు. 5 minutes ఒకసారి లవ్ యూ చెప్పినప్పుడు. అయ్యో ఇంత సాడిజం ఏంట్రా అమ్మాయిలు? అరే ఎందుకో తెలుసా? వాళ్ళకి వాళ్ళే సాడిస్ట్ అని ఒప్పుకుంటున్నారా? 5 నిమిషాలకోసారి నాన్న, చిన్ని, కన్న అలా ముద్దు చేస్తూ ఉండాలి రా, అది మా హక్కు. ఎక్కడ దొరికిందిరా ఈ రాజమండ్రి నీకు? అరే వీళ్ళని పొగిడితే చాలు, భోజనం అవసరం లేదు, 24 గంటలు తినపోయినా బతికేస్తారు వీళ్ళంతే. అంతేనా బాయ్స్? హాయ్, మై నేమ్ ఇస్ గాయత్రి. వావ్, గాయత్రి అంట. ఎంత క్యూట్ గా ఉన్నారా గాయత్రి? లుకింగ్ లైక్ ఏ వావ్. గాయత్రి అని పేరు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా క్యూట్ గా అందరు ఉంటారు. కాదులే, కొంతమంది. मस्त शेड्स ఉన్నాయరా నీలా. అమ్మాయిలు అబ్బాయిల్ని ఎప్పుడు కొడతారు? పక్కన అమ్మాయి ఫోటోకి లైక్ కొట్టినప్పుడు. ఎందుకమ్మా? ఒక్క లైకే కదా కొట్టింది. మీకు మాత్రం లైక్స్ కావాలి, అబ్బాయి ఎవరికైనా లైక్ కొడితే మాత్రం ఒప్పుకోరు మీరు. వీళ్ళు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేయొచ్చు, ఎట్లా మీకు మాత్రం లైక్స్ మా కావాలి. చూపులు విండో షాపింగ్ లాంటివి, చూసి ఎంజాయ్ చేసి అక్కడే వదిలేస్తాం. కానీ మీరు గుండెల్లో పదిలంగా దాచుకుంటారు. మై నేమ్ ఇస్ వైష్ణవి. అమ్మాయిలు ఏ విషయంలో అబ్బాయిల్ని కొడతారు? రీల్స్ చేస్తున్నప్పుడు ఫోన్ సరిగ్గా పట్టుకోకపోతే. హాయ్ ఫ్రెండ్స్, ఎలా వంట చేస్తున్నావు? తీయండి, తొందర తీయండి, కూర మాడిపోతుంది అని కొడతారు. అరే అయితే నీకు బాగా కోపం వస్తుంది రీల్ బాగా తీయకపోతే. అవును, మరి రెడీ అయ్యి అంత కష్టపడి రెడీ అవుతాం కదా, మరి రీల్ అయితే తీయకపోతే ఎలాగా? నీ ఫ్యూచర్ మొగుడు మా నితినే. నువ్వు వంట చేస్తున్నావు, నువ్వు రెడీ అవుతున్నావు, నువ్వు బ్లాగ్ చేస్తున్నావు, నీ మొగుడు ఇప్పుడు రీల్ సరిగా తీయకపోవాలని నీ టాలెంట్ నేను చూడాలా? ఓకే? ఏ నితిన్, నేను ఈ రోజు రీల్ చేస్తున్నా, చాలా నీట్ గా రెడీ అయినా, చాలా నీట్ గా వీడియో తీయాలి. ఖచ్చితంగా తీస్తా వైష్ణవి. నువ్వు రెడీ కదా? రెడీ. ఇర్రగా తీస్తా ఫ్రేములు. అరే నీకు ఇంగ్లీష్ వస్తుందారా? వస్తుందిరా. ఒక్క అబ్బాయిని ఇంగ్లీష్ లో హీ అంటారు. అవును. అదే ఎక్కువ మంది అబ్బాయిలు ఉంటే ఏమంటారు? హి 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 అంటారు మామ. చూడు ఎంత మంచిగా వచ్చింది వైష్ణవి. చాలా బాగా తీశాను కదా. నువ్వు ఎలా అనుకుంటున్నావు? ఇది అసలు ఎవరైనా రీల్ అంటారా? అసలు ఒక్క లైక్ కూడా రాదు నువ్వు తీస్తే నాకు. ఎంత కష్టపడి తీస్తానే.
పొద్దు పొద్దు నువ్వు రెడీ కావట్లేదు, నేను లేచి రెడీ అయ్యి ఫోన్ పట్టుకొని నిన్ను తీస్తున్నా కదే. నాకు నచ్చలేదు ఇది. ఎవడైనా రీల్ అంటారు, నీ మొహల్లా తీసావు. ఈ అమ్మాయిలకి ఎన్ని తీసినా వేస్టేరా. ఏంటి నితిన్ ఇంత ఫ్రస్ట్రేషన్ గా ఉన్నావు? ఏం చెప్తా గాయత్రి, అమ్మాయిలు అంటేనే ఫ్రస్ట్రేషన్ వస్తుంది. రీల్స్ అంటారు, రీల్స్ తీస్తే బాగాలేదంటారు. అందుకే చెప్పా సోలో లైఫ్ సో బెటర్ అని. నువ్వు సింగిలా? yes ఐఎమ్ రెడీ టు మింగిల్ గాయత్రి. wow nice. నువ్వైతే Come on, better. మనం ఇద్దరం నిన్ను కూడా కూడా reels తీస్తా. ఒకలానే ఉంటాం కాబట్టి ఓకే. మరి మెస్మరైజింగ్ ఆన్సర్స్ తర్వాత ఒక చిన్న ఆట ఆడుకుంటే ఎలా ఉంటది? సూపర్ గా ఉంటది, ఫ్యాంటాస్టిక్ గా ఉంటది. మాకు కూడా కొద్దిగా చేంజ్ ఓవర్ లా ఉంటది. ఇక లేట్ చేయకుండా నెక్స్ట్ మరొక రౌండ్ అనుకున్నాం. మన సెకండ్ రౌండ్ వచ్చేసి ఆడుతూ పాడుతూ. ఈ రోజు ఆడుతూ పాడుతూలో మనం ఆడబోయే గేమ్ వచ్చేసి దమ్ముంటే కాస్కో. దమ్ముంటే కాస్కో గేమ్ ఆడటానికి పార్టిసిపెంట్స్ కావాలి. ప్లీజ్ వెల్కమ్ పార్టిసిపెంట్స్, కమ్ ఆన్. దమ్ముంటే కాస్కో గేమ్ ఆడటానికి నా టీం నుంచి 3 అబ్బాయిలు, గాయత్రి నుంచి 3 అబ్బాయిలు కూడా రెడీగా. నితిన్ ఏంటి ఓన్లీ బాయ్సా? యా, మరి మా గర్ల్స్ ఏం చేయాలి? అంటే ఈ గేమ్ పర్టికులర్ గా బాయ్స్ ఆడగలరు కాబట్టి బాయ్స్ ని తీసుకున్నాను. ఇంకా నీ అదృష్టం ఏంటో తెలుసా, నా సైడ్ నుంచి ఒక 3 అబ్బాయిలు నీకు అప్పుగా ఇచ్చా. ఓకే గర్ల్స్, మనం ఎలాంటి డిసప్పాయింట్మెంట్ లేకుండా వీళ్ళందరినీ ఎంకరేజ్ చేద్దాం. ఓకే, ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అనేది మీకు డైరెక్ట్ గా ఆన్ ఫీల్డ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ గేమ్ మనం ఇక్కడ ఆడట్లేదు. బాయ్స్ ఆర్ యు రెడీ? బాయ్స్ ఆర్ యు రెడీ? మరి ఇంకెందుకు ఆలస్యం, ఫాలో us. yes సో మరి దమ్ముంటే కాస్కో గేమ్ ఆడటానికి ఆన్ ఫీల్డ్ డైరెక్ట్ గా వచ్చేసాం. ఇందాక అనుకున్నట్లుగా ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అనేది డైరెక్ట్ గా ఫీల్డ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తా అని చెప్పారా గర్ల్స్ అండ్ బాయ్స్? ఫస్ట్ గా ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అనేది మాటలతో చెప్పను, చేతలతో చేసి చూపిస్తా, మోకాడు చూపిస్తా. ఓకే ఓకే మోక్ అంటే బెటర్ చెప్పటమే ఈజీ అనిపిస్తుంది. ఫస్ట్ గా ఇక్కడ టబ్ లో బాల్స్ ఉన్నాయి అండ్ అక్కడ ఒక టబ్ ఉంది. ఆ టబ్ లో ఇక్కడ ఉన్న బాల్స్ ని వేయాలి. సో ఇలా ఒక్కొక్క పర్సన్ ఈ 2 రోప్స్ ని ఇలా పట్టుకొని మీ కాళ్ళతో అక్కడున్న బాల్ ని తీసుకొని ఆ టబ్ లో వేయాలి. ఇలా ఒక్కొక్క పర్సన్ కి 2 ఛాన్సెస్ ఇస్తాం. ఒకవేళ గాయత్రి టీం ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి వస్తే ఇక్కడ 3 బాయ్స్ ఉన్నారు. 3 బాయ్స్ లో ఫస్ట్ పర్సన్ ఈ గేమ్ ఆడటానికి వస్తే మీకు 2 ఛాన్సెస్ ఉంటాయి. అలాగే సెకండ్ పర్సన్ కూడా 2 ఛాన్సెస్, థర్డ్ పర్సన్ కూడా 2 ఛాన్సెస్. ఓకే, ఇలా ఇక్కడ 6 బాల్స్ ఉన్నాయి ఈ టబ్ లో. ఈ 6 బాల్స్ ని ఆ టబ్ లో ఎవరైతే వేస్తారో ఎక్కువ బాల్స్ వాళ్ళే ఈ దమ్ముంటే కాస్కో గేమ్ విన్నర్స్. మరి గేమ్ ఆడాలంటేనే ఎప్పుడు కూడా ముందుండే మా టీమే వస్తుంది. గాయత్రి అంటే విజయం, విజయం అంటే గాయత్రి. బాయ్స్ ఆర్ యు రెడీ? రెడీ. దమ్ముంటే కాస్కో గేమ్ ఆడటానికి మరి ముందుగా వచ్చేసాడు నా ఫస్ట్ పార్టిసిపెంట్స్ ఆదిత్య. కమ్ ఆన్ cheer up guys. ఆదిత్య 3 2 1 go. yes ఫస్ట్ బాల్ టార్గెట్ మిస్ అయింది. మరి సెకండ్ గోల్. you can అదే వెరీ గుడ్. మరి మా ఆదిత్య ఒకటి కూడా గోల్ చేయలేకపోయాడు. మరి నెక్స్ట్ వస్తున్నాడు నా టీం నుంచి శ్రీరామ్. 3 2 1 గో. మరి శ్రీరామ్ కూడా ఒకటి కూడా టార్గెట్ చేయలేదు. సెకండ్ ఛాన్స్ మరి యూజ్ చేసుకుంటాడా లేదా చూద్దాం. గాయత్రి యూజ్ చేసుకోలేకపోయాడు. డానియల్ ఇప్పుడైనా గోల్ చేస్తాడని నేను ఆశిస్తున్నాను. గర్ల్స్ మీకు ఏమైనా అనిపిస్తుందా టార్గెట్ చేస్తాడని? వాళ్ళకి చేయడనిపిస్తుంది. ఓకే కమ్ ఆన్ cheer up. కష్టమేరా, మీ టీం ఇప్పటికే ఒక్క బాల్ కూడా వెళ్ళిపోయిందిరా. you can. ఓకే పాపం. ఫైనల్ ఛాన్స్ గాయత్రి మీ టీం కి. come on డానీ, you can man. yes మరి అల్టిమేట్ గా మా డానీ స్కోర్ చేశాడు. ఒక్కటంటే ఒకటి. సో గాయత్రి టీం మీకు ఇచ్చే టార్గెట్ 2. మీలాగా 1 2 కాదు, మా వాళ్ళు 6 బాల్కి 6 వేసేస్తారు. బాయ్స్ ఆర్ యు రెడీ? ఓకే, దమ్ముంటే కాస్కో గేమ్ ఆడటానికి నా టీం నుంచి శశి రెడీగా ఉన్నాడు. శశి 2కి 2 వేసేయాలరా. 3 2 1 ఏంటి వేసేది? తోటకూర కట్ట. పడిందిలే. అలాగే వేరా కానీ వద్దురా. మా ఫస్ట్ పార్టిసిపెంట్ 1తో స్టార్ట్ చేశాడు.
మా సెకండ్ పార్టిసిపెంట్ ఫనీ వచ్చేసాడు. ఫనీ నీకు కూడా 2 ఛాన్సులు. 3, 2, 1 గో. అరే బాల్ ఎలా కాదురా, అలా కాదురా, అలా కాదురా, అలా కాదురా, అలా ఏయ్ ఫనీ కాదురా. ఊపు ఎక్కువైంది. అంతేరా నువ్వు నా మాట వినవంటే నువ్వు గాయత్రి మాట వినవు. గాయత్రి మాట వినటం వల్ల ఆ 2 ఛాన్సులు పోగొట్టుకున్నావురా. ఇప్పుడు నా సత్య నా పరువు కాపాడతాడు. నువ్వు అమ్మాయి మాట అసలు అనుకో. మనకు కూడా 2 ఛాన్సెస్ ఉంటాయి. ఆల్రెడీ ఒక బాల్ వేసేసాం. ఇంకొక బాల్ వేస్తే మనం విన్నింగ్. కమాన్ 3, 2, 1 గో. అరే వేస్తే అక్కడికి వెళ్ళిపోవాలి రే. అరే వెళ్ళిపోవాలిరా, ఎవరికి వెళ్ళిపోవాలి. దమ్ముంటే కాస్కో గేమ్ ని ఫైనల్ గా కంప్లీట్ చేసుకున్నాం. మీ బాయ్స్ కష్టపడి కింద పడి డొర్లి ఆఖరికి లాస్ట్ పర్సన్ ఒక్క బాల్ వేసాడు. ఆడామా నెగ్గామా అనేది కాదు, ఎంటర్టైన్మెంట్ ఎలా ఇచ్చామన్నదే. ఓడిపోయిన ప్రతి ఒక్కరు చెప్పే మాట అదేరా, మాకు కూడా తెలుసు. ఫైనల్ గా ఈ రోజు మా నితిన్ టీమ్ బాయ్స్ ఇచ్చిన 6 ఛాన్సుల్లో 2 ఛాన్సెస్ ఉపయోగించుకొని 2 బాల్స్ వేశారు. కమాన్ బాయ్స్, వి ఆర్ ది విన్నర్స్ ఆఫ్ దమ్ముంటే కాస్కో. రన్నర్స్ గా నిలిచిన మా బాయ్స్ గెలుచుకున్నారు జోష్ ప్రింటెడ్ క్యాప్స్ ని. అలాగే మా బాయ్స్ విన్నర్స్. మనం ఎక్కువ అరవాల్సిన పని లేదు, మనం ఆల్రెడీ మాటల్లో కాకుండా చేతులను చూపించాం. ఫైనల్ గా దమ్ముంటే కాస్కో గేమ్ ని కంప్లీట్ చేసుకున్నాం సక్సెస్ఫుల్ గా. థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్, చాలా బాగా ఆడారు, నిజంగా చాలా కష్టపడ్డారు కూడా. నెక్స్ట్ క్వశ్చన్, ఈ గొడవలు భలే ఉంటాయిరా అని ఎలాంటి గొడవలను చూసినప్పుడు అనిపిస్తుంది? నా పేరు తేజ అండి. ఈ గొడవలు భలే ఉంటాయిరా అని ఎలాంటి గొడవను చూసినప్పుడు అనిపిస్తుంది? ఇంట్లో అత్త కోడలు గొడవలు జరిగినప్పుడు. కదా, భలే ఉన్నారా ఈ గొడవలు అనిపిస్తుంది. అవును. ఒక అబ్బాయి కోసం 2 అమ్మాయిలు రోడ్డు మీద కొట్టుకున్నప్పుడు. నువ్వు నిజంగా కొడతావా, ఫైట్ చేస్తావా ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తే? కత్తిచ్చుకుని పొడి చేస్తా. మై నేమ్ ఇస్ స్వాతి. మంది సిట్టింగ్ మధ్యలో ఫ్రెండ్స్ కూర్చున్నప్పుడు గొడవలు వస్తే భలే ఉంటాయి. నా పేరు నందిని. నువ్వు నన్ను తలెత్తుకొనేలా చేసావురా. వాటర్ ట్యాంక్ దగ్గర ఆడవాళ్ళు బిందులతో కొట్టుకునేటప్పుడు బాగుంటాయి. ఏంటే లక్ష్మి, ఎన్ని బకెట్లు తీసుకెళ్తావే నీ మొహం మండ. నందిరేట్రా వాటర్ ట్యాంక్స్ దగ్గర బిందులు పట్టుకుంటున్నావు, నీతో పాటు 4 ఇరుగమ్మ పొరగమ్మ ఉంటారు. వచ్చేసాయి అహో వెంకటలక్ష్మి, మహాలక్ష్మి, పిచ్చి లక్ష్మి, తెంగర లక్ష్మి రాండే. ఓ ఆగండి, కొట్టుకోబాకండి. ఎక్కడ దొరికా ఆగా పోయిరే. అరే పోసేది నేనే వాటర్. ఆగండి ఆగండి. ఏ ఆపస్లా ఆప్ నువ్వు. ఫస్ట్ మేము వస్తాను. ఏంటే పిచ్చి లక్ష్మి, రోజు ఇదే గొడవ. నాకు సంబంధం లేదు అక్క, పోండి. ఈ ఇలాకాలో నా బిందులే నిండాలి. ఏంటండి అరాచకం? సరే నేను నింపుతారా? గొడవ పడకుండా పక్కన నిలబడితే తలా ఒక బిందె నింపి పంపిస్తాను. ఎప్పుడే చెప్పారు కదా. నేను కొట్టానా, ఆయన బుద్ధి రాలే. మీరు సావండి, వెళ్ళిపోతారా? నా పేరు చాందిని. క్యూట్ స్మైల్ రా. ఫంక్షన్లో భోజనాల దగ్గర ప్లేట్ల కోసం పెట్టుకునే గొడవలు భలే ఉంటాయి. తగ్గేదేలేలో నెక్స్ట్ క్వశ్చన్. 18 ఇయర్స్ రాగానే బాయ్స్ అండ్ గర్ల్స్ ఏం చేస్తారు, ఏం చెయ్యాలనుకుంటారు? మేజర్ అయ్యారని సోషల్ మీడియాలో అప్డేట్ చేస్తారు. ఏం చెప్పారా, ఫసక్ మనేసింది ఆన్సర్ అసలు. మై నేమ్ ఇస్ లక్ష్మణ్. అబ్బాయిలు అయితే అమ్మాయిలకి దూరం ఉండాలనుకుంటారు. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. దూరం ఉండాలనుకుంటారు. అమ్మాయిల చుట్టూ తిరగకపోతే ఇంకెందుకు రా మగ జన్మ. తర్వాత మేము తిరగలి కదా వైన్ షాప్ చుట్టూ. దిస్ ఈజ్ లక్ష్మీరత్నం.
ఇంట్లో రత్నాలు ఉన్నాయా? లేవు, మీరు కొనిస్తారా? 18 ఏళ్ళు రాగానే గర్ల్స్ ఏం చేస్తారు, ఏం చేయాలనుకుంటారు? ఓటర్ కార్డు అప్లై చేసుకుని ఓటేసి దేశాన్ని మార్చేయాలనుకుంటారు. ఓకే, నీ పేరు? ప్రదీప్. 18 ఏళ్ళు రాగానే గర్ల్స్ బాయ్స్ ఏం చేస్తారు, ఏం చేయాలనుకుంటారు? పప్పుకెళ్ళాలనుకుంటారు. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. సింగిలేనా, స్టాగా లేకపోతే కప్పులరా నువ్వు వెళ్ళేది? కపుల్ కప్పులేనా? అక్కడ సెట్ చేస్తాం. అక్కడ సెట్ చేసుకుంటావు. మీ కాలేజీలో ఇంతమంది అమ్మాయిలు, ఇంతమంది బ్యూటిఫుల్ గర్ల్స్, ఒక్కతే బాగోదో బాగున్నదే మొఖం చూపించదు. నీ మొహం చూసుకో ఫస్ట్. తగ్గేదేలేలో నెక్స్ట్ క్వశ్చన్. ఎవరిని చూసినప్పుడు ఆహా అని ఎప్పుడెప్పుడు అనిపిస్తుంది? హాయ్, దిస్ ఈస్ కల్పన. ఒకేసారి 10 మంది అబ్బాయిలు మెయింటైన్ చేసే ఫ్రెండ్ని చూసినప్పుడు ఆహా అని అనిపిస్తుంది. ఒకళ్ళని మెయింటైన్ చేయడమే కష్టం కదా, బట్ మిగతా 9 మెంబర్స్ ని ఎలా మెయింటైన్ చేస్తారు నితిన్? మీ అమ్మాయిలకి తెలిసిలేదంతా. చేసేవాళ్ళు చేస్తారు కదా. మనది అసలే జాలి హృదయం కదా. పోనీలే పాప మీరు ఎక్కడ నిజంగా చేయగోసుకుంటాడో పైనుంచి దూకేస్తాడో అని అందరికి ఎస్ చెప్తాం, అంతే కదరా? అంతే. హాయ్, ఐఎమ్ సుజిత్. నల్లోడికి తెల్లపిల్ల పడ్డప్పుడు కాలేజ్ అంతా ఆహా అంటారు. వాడి గురించి ఓ 4 మంచి మాటలు చెప్పేస్తే అమ్మాయి పడిపోయింది. నీకు మొత్తం పైన నక్షత్రాలను తీసుకొచ్చి ఇస్తాడంట. ఆ నక్షత్రాలు కానీ ఇప్పుడు పానీపూరి ఎత్తే పడిపోతున్నారు కదా. పానీపూరికే ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు అంతే. దిస్ ఈస్ కుమారి. ఎవరిని చూసినప్పుడు ఆహా అని ఎప్పుడెప్పుడు అనిపిస్తుంది? థియేటర్లో కానీ బస్లో కానీ పక్క సీట్లో హ్యాండ్సమ్ అబ్బాయి కూర్చున్నప్పుడు ఆహా అనిపిస్తుంది. అంటే మొత్తానికి నాలా అంటావు. చీను అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. గోదావరి వాళ్ళ ఇంటికి అల్లుడికి వెళ్ళినప్పుడు అల్లుని చూసి ఆహా అంటాం. ఇది నిజం రా, అసలు మర్యాదలు అంటే గోదావరి అంతే. నితిన్, మన ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఇది చేయొద్దు అది చేయొద్దు అంటే మనం వింటాం, ఖచ్చితంగా వింటాం. కానీ మన చోటు మోటు మాత్రం అరే నువ్వు ఇది చేయొద్దురా, నువ్వు ఇది వినొద్దురా, నువ్వు బయటికి వెళ్ళి ఎవరిని ఇరిటేట్ చేయొద్దురా అన్నా కూడా మన చోటు మోటు వినకుండా బయట వాళ్ళు ఇరిటేట్ చేస్తూనే ఉంటారు. అసలు ఎలా ఇరిటేట్ చేస్తారు, అసలు ఏం చేస్తారో తెలియాలంటే మన చోటు మోటుని పిలవాల్సిందే. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ వెల్కమ్ చోటు మోటు. ఎంతక టెంకాయ పోయిందక్క? చిన్నవెంతక? చిన్నవెంత? 25. వీటిలో 3 గులాబీలకా? 4 కేజీ ఎంతక? 60. కాదుకా ఒక ఏం లేదుకా, డబ్బులు తేలేదు, రేపు అట్లా ఇస్తాను, అట్లా ఈట ఇను అది ఫ్రీగా రేపు వచ్చి ఇస్తాలేక ఈ కాపరి, రేపు వచ్చి ఇస్తాలేక ఈ కాపరి ఒకట్లా ఈక. నీళ్ళు ఉంటాయి కదకా, ఈగ ఏమనుకోకుండా ఏక రోజు ఇట్లా తిరిగే బిల్లునే కదకా. చూసింటే తీసుకోనా ఎప్పుడైతే పోనా అంటారు. చూడలే పెట్టి రోజు పోతానక్క చెప్పి 180 రూపాయలు తెచ్చుకో. అదే పొడి అక్క 1/4 కేజీ 50, 1/4 కేజీ 20, 50. ఏం తీసుకుంటావు ఇవన్నీ బాబు? ఆడ తీసుకోబో, బాలేకపోయి ఆడ తీసుకోబో. ఏం తీసుకుంటావు ఇవన్నీ బాబు? ఆడ తీసుకోబో, బాలేకపోయి ఆడ తీసుకోబో. మీ అమ్మ తీసుకుంటే నాకు తెలుసు, ఆ ముందర తీసుకునేది మీ అమ్మ అడిగిపో, ఇవి బాగలేవునైనా ఫ్రెష్ లేవు, ఆడ ఫ్రెష్ ఉంటాయి పో. ఇవి బాగలేవునైనా ఫ్రెష్ లేవు, ఆడ ఫ్రెష్ ఉంటాయి పో. ఇవి అంత టెంకాయల నీళ్ళు ఏం లేవు, కులిపోయినట్లున్నాయి. కులిపోయినా మీ అమ్మ తీసుకునేది ఆడబో. బాబు నువ్వు తీసుకోవద్దు చెప్తాను, మీ అమ్మ ఈడగా తీసుకునేది ఆడిపో. ఆ గులాబీలన్నీ చూడు ఎట్లయినాయో, ఆడపోయి తీసుకోబో, చూడు ఎట్లయినాయి.
మీ అమ్మ ఖచ్చితంగా కొడుతుంది నీకు. నువ్వు ఇటు నుంచి ఆడిపోయి ఆడిపోయి తీసుకోపో. ఊరినకి ఇస్తామా నీకేమన్నా అప్పు వ్యాపారం లేదని అంటున్నాదా చూసి ఒకటి తీసుకొని పోతుంటాను ఆ డేరా బుల్లన్న కాలికేయి ఇక. ఆ డేరా బుల్లన్న కాలికేయి ఇక. ఓ బాబు పూలు తీసుకోవద్దు, ఇప్పుడే ఆ పిల్లలు చెప్పిండేది. బాగలేవు నాయన, పూలు బాగలేవు, ఇవి బాగలేవు. ఆడున్నా చూడు ఫ్రెష్. వస్తాయి కత్రీనా కరీనా ప్రియాంక మలైక రండి త్వరగా రండి. మీ అమ్మాయి ఆడుకునేదంటే ఆడుకుంటుంది బాబు, ఆడ తీసుకోబో. ఏమే ఏమే టైం బ్యాడ్ అక్క, టైం బ్యాడ్ ఉన్నప్పుడు ఏది వర్కౌట్ కాదక్క. యాడికి మీ అమ్మ ఈడ కాదు నాయన తీసుకునేది, ఆడ తీసుకుంటుంది పో, ఆడ తీసుకుంటుంది పో. వస్తాయి సమంత తమన్నా ఇలియానా రండి త్వరగా రండి రండి. పో. వ్యాపారం చేయపో. అయిపోయింది ఈడేది ఇతనే అడుగుదాంట్లేమా, అయిపోయింది ఈడేది ఇతనే అడుగుదాంట్లేమా. మరొక ఎంటర్టైనింగ్ ఎపిసోడ్ తో మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాం. Until then, stay tuned to ETV Plus. This is me, Nitin Sangap. And this is your Gayatri Signing off. Bye, girls and boys.